జనగామ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జనగామ మండలం పెంబర్తి బైపాస్ దగ్గర బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సుకు కారును అడ్డంగా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ ఎంపీ బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అక్కడ కాసేపు రచ్చరచ్చ చేసిన ఎంపీ చామల ఆ తర్వాత జనగామకు చేరుకున్నారు. జనగామ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ముందుగా ఊహించినట్టే మున్సిపల్ హంగ్ ఏర్పడిన ఉమ్మడి వరంగల్లోని 4 మున్సిపల్ హంగ్ ఏర్పడింది. అదేవిధంగా తొర్రూరులో స్వల్పంగా బీఆర్ఎస్ మెజార్టీ ఉంది. అయితే బీఆర్ఎస్ మెజార్టీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎక్స్ అఫీషియల్ సభ్యులతో లేకపోతే బీఆర్ఎస్ కార్పొరేటర్ కొంతమంది తమ వైపు లాక్కోవడం వల్ల చైర్మన్ తీసుకోవాలనే ప్రయత్నం భాగమే కొద్దిసేపటి క్రితం భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ పెంబర్స్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో బస్సులోకి ఎక్కి వాళ్ళని కార్పొరేటర్లను గతంలో వీళ్ళకు పరిచయం ఉన్న కార్పొరేటర్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ శ్రేణులకు చాలా ఉద్రిక్త ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరినొకరు తోపులాట చేస్తున్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఎవరు రాము అని చెప్పడంతో కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి జనగామ మున్సిపాలిటీ చేరుకున్నారు. ఇది కూడా ఉమ్మడి జిల్లాలోని 4 మున్సిపాలిటీ మాత్రం ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. పూర్తి స్థాయిలో 144 సెక్షన్ పెట్టారు. అటు వర్ధనపేట కానీ, అది మహబాద్, అదేవిధంగా కే సముద్రం, తొర్రూరు, జనగామ ఈ 5 సెంటర్లు చాలా కీలకంగా ఉంది. చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి అయితే ఎవరు కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, హంగు ఏర్పడంతో ఒకరికి ఇండిపెండెంట్ మీద, అదేవిధంగా సిపిఎం అభ్యర్థుల మీద ఆధారపడ్డారు. వీళ్ళందరూ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం, వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక గంట సేపట్లో ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుంది అనేది మాత్రం మీడియాకు కూడా లోపలికి అనుమతిస్తుంది. అయితే మనం చూడొచ్చు స్పష్టంగా చామల కుమార్ రెడ్డి ఏకంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన బస్సును ఆపి వాళ్ళని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మిగతా మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్లు క్యాంపు నుంచి కరీంనగర్కు చేరుకున్నారు. ఓటింగ్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 69 ఓట్లున్నాయి. బీఆర్ఎస్ హాజరు కాకపోతే మ్యాచ్కు ఫిగర్ తగ్గే అవకాశం ఉంది. బీజేపీకి ఇప్పటికీ 34 మంది అభ్యర్థుల మద్దతుంది. కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్లు క్యాంపు నుంచి కరీంనగర్కు చేరుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అరుణ, అంటే మొత్తంగా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటుగా కార్పొరేటర్ల బృందం అంతా కూడా ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్కు ఈ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కోసం హాజరయ్యారు. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. మరొక వైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన బృందం అంతా కూడా ఇప్పటికే చేరుకుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రమాణ స్వీకారం 12:30 వరకు కూడా ఈ ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ఆ తర్వాత 12:30 నుంచి 1:30 వరకు మొత్తంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి అంటే మొత్తంగా మనం ఇప్పుడు ప్రమాణ స్వీకారం చూస్తే కనుక మనకు బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కార్పొరేటర్స్ కానీ కొంతమంది రావాల్సి ఉండే వాళ్ళు క్యాంపు నుంచి ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. దీంతో ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ రోజు మనకు సమీకరణాలు మారిపోయాయి. నిన్నటి వరకు కూడా, నిన్న రాత్రి వాళ్ళ ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీదే పై చేయి మొత్తంగా చక్రం దింపారు. ఇండిపెండెంట్లంతా కూడా కింగ్ మేకర్స్ అయ్యారు. కింగ్ ఎవరు అన్న ఒక ఊహాగానాలు, చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్
మారిపోయింది. కాషాయ జెండా ఎగిరేసేందుకు బీజేపీకి అనుకూలంగా మారింది. కానీ మొత్తంగా ఈ మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్కి సంబంధించిన ఎన్నిక జరుగుతుందా కోరం అంటే ముఖ్యంగా 35 మ్యాజిక్ ఫిగర్ల నేపథ్యంలో ఆ 35 మంది కనుక సభలో ఉంటే గనక ఖచ్చితంగా ఈ మేయరు అదేవిధంగా డిప్యూటీ మేయర్ను ప్రకటించే అవకాశం ఉంటుంది. మరి అంతమంది ఉంటారా? ఇప్పటికైతే మనకు బీజేపీ బలం 34గానే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకెవరన్నా వస్తారా, వాళ్లకు మద్దతు తెలుపుతారా అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. మరొక వైపు కాంగ్రెస్ కార్పొరేటర్స్ బృందం కూడా ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం వాళ్ళు రాకపోవడంతో కొంత మనకు ఆసక్తికరమైన పరిణామాలు లోపల కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మాత్రం స్పష్టంగా జారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎన్నిక జరుగుతుందా, మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందా, వాయిదా పడుతుందా అనే ఒక సందేహం నెలకొంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం తర్వాత కూడా సభ్యులు వెళ్ళిపోతే కోరం లేకపోతే ఈ మొత్తంగా ఈ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. రేపు రిజర్వ్ డే ఉంది కాబట్టి రేపటి వరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేటివి ఒక ఎపిసోడ్ గా మనం చూస్తే ఒక 5 రోజుల నుంచి కూడా ఒక ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న దృశ్యాలు పరిస్థితులు మన కరీంనగర్ లో కనిపిస్తున్న అరుణ. రమణ, ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కినట్టుగా అప్డేట్స్ అందుతోంది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గా సమిడ్ల వాణి పేరు ఖరారైంది. జీవన్ రెడ్డి వర్గీయులకే వైస్ చైర్మన్ పదవి దక్కింది. వైస్ చైర్మన్ గా పర్వీన్ పేరు ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రమణ, ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కినట్టుగా అప్డేట్స్ అందుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అరుణ, అంటే జగిత్యాల్లో కూడా రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఎందుకంటే జగిత్యాల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచినప్పటికీ ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చడానికి నిన్న హైదరాబాద్ లో ఒక భేటీ జరిగింది. మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వాళ్ళను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు మనం చూస్తే కనుక జగిత్యాలకు చేరుకున్న జీవన్ రెడ్డి బృందంలో చాలా మంది కౌన్సిలర్స్ కూడా మొత్తంగా సంజయ్ వర్గం వైపు వెళ్లడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయినాయి. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లోనే చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ కు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పంపించారు. అదే క్రమంలో అటు వాణి పేరు కావచ్చు, మరొక వైపు ఇటు జీవన్ రెడ్డి వర్గీయులకు సంబంధించిన పేరు కావచ్చు, ఈ 2 పేర్లు కూడా ఒకళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేసి వాళ్ళు పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల రాజకీయాల్లో కూడా మొత్తంగా జీవన్ రెడ్డి ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు, మొత్తంగా తాను అన్న మాట కట్టుబడి అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటారా, ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం కూడా మనకు జగిత్యాల అతిపెద్ద మున్సిపాలిటీ 50 డివిజన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కనిపిస్తుంది. వీటితో పాటుగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరొక 3 మున్సిపాలిటీలకు సంబంధించిన విశేషాలు కూడా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మెట్పల్లి, రాయికల్లు అదేవిధంగా జమ్మికుంటలో కూడా విశేషమైన పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏం జరగబోతుందనే ఒక ఆసక్తికరమైన ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న ప్రచారం ఒకటి జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. మరొకవైపు రాయికల్లో కావచ్చు, అటు మెట్పల్లిలో కావచ్చు బీజేపీ అధిక స్థానాలు గెలుచుకోవడంతో అక్కడ ఏ విధంగా ఉండబోతాయనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ మెట్పల్లిలో ఆ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలతో పాటుగా ప్రధానంగా ఫోకస్డ్ గా మనకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. అరుణ. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్ చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కు మేయర్, ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మేయర్ పరిశీలనలో 3 మహిళల మధ్య పోటీ ఉంది. ఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా తహసిన్ పేరు ఖరారైంది. తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చారు. ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల పేరు సీల్డ్ కవర్లో అధిష్టానం పంపనుంది. బోధన్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 మహిళల పేర్లు వినిపిస్తున్నాయి. మొదటిసారిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కు మేయర్, ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మేయర్ పరిశీలనలో 3 మహిళల మధ్య పోటీ ఉంది.
ఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా పేరు ఖరారైంది. తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చారు. ఆర్మూర్, భీంగల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు సీల్డ్ కవర్లో అధిష్టానం పంపనుంది. బోధన్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, మొదటిసారిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ముగ్గురు మహిళల మధ్య పోటీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 7 మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే ప్రక్రియ కొనసాగుతుంది. 5 మున్సిపాలిటీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చేరుకున్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎంఐ మద్దతు పదవిని అయితే దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బోధనలో ఎంఐఎంతో కలిసి కూడా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. కొద్దిసేపు క్రితం ఇప్పుడే కార్పొరేషన్ చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాబోతుంది. ఓవరాల్ గా అయితే కామారెడ్డి జిల్లా హంగ్ ఏర్పడినప్పటికీ నిజామాబాద్ లో మాత్రం ఎంఐఎంతో కాంగ్రెస్ మేయర్తో పొత్తులు కుదుర్చుకుంది. సో దీంతో ఓవరాల్ క్యాంపుకి వెళ్ళిన వాళ్ళైతే జిల్లాకు చేరుకున్నారు. మంత్రి టీజీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ అధ్యక్షుడు నిజామాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో అయితే ఈ ఎన్నిక సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మేయర్ పరిశీలనలో ముగ్గురు మహిళల మధ్య పోటీ ఉంది. ఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా తహసిన్ పేరు ఖరారైంది. తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చారు. ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు సీల్డ్ కవర్లో అధిష్టానం పంపనుంది. బోధన్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.